వెంకటేశ్వర స్వామినే కన్యాభూమేవరాయ. స్వామి వైభవాన్ని విన్నారు, అంగీకారాన్ని తెలియజేస్తూ వెంకటేశ్వర చెప్పండి. వృణీమహే అహోదాస్యామః. తప్పకుండా స్వామికి అమ్మాయిని వివాహం చేస్తామని అన్నారు. ఇప్పుడు స్వామి దగ్గర అమ్మ వైభవాన్ని చెబుతూ ఉన్నారు, వినండి. చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు సౌభాగ్యలక్ష్మీం వరార్థినీం కన్యాం ఏవం వసుంధరస్థిరధరత్రయారుహే ప్రబలాన్విత ఆశీర్వాదం కుర్యాత్. ఓం రాజ్యం మహారాజనాధిపత్యమయం ఓం సహస్రం బలానందం స్వరూపం కళ్యాణ వేదికపైకి విచ్చేసినటువంటి స్వామికి కూర్చోవడానికి ఆసనాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. అయంతో విష్టారా 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 పునః ప్రదక్షిణుడికి పాద ప్రస్థానం కుర్యాత్. ఓం ప్రదక్షిణస్తమయేయాయ భువన భీమస్తు సర్వవిచ్ఛాః. పాద ప్రస్థానం సమర్పిస్తున్నారు. ఇమం గంగోత్పరివాతేన విశ్వావరస్మరణం కుర్యాత్. ఓం ఇమం గంగాయ నమో సరస్వతి భృష్టామగుంభురఘాపరిష్ణుయా అష్టవత్రార్పదే దేవమలం కృత్యా మంత్రాన్ని శ్రీవత్సాంగులీయక మకర కుండల మనోహరై దేవాలం కృత్యా హిరణ్యరూపస్సహిరణ్యముండు భవాన్నపాత్రే హిరణ్యవర్ణః హిరణ్యదానమస్మైరాధనీశ్వర్పితమస్తు అధమసందరిమిశ్రం స్మరణపాత్రే నిధాయ పవిత్రత్వం నిక్షిప్య మధువాతేతి మధు. ఓం మధువాతారుతే మధుకరంతు సింధవః మధుమత్కార్భిగ మధుమానస్పతిర్మధుమానస్తూర్యః అంగస్థానామికాభ్యాం స్వామికి అలసట తీరడం కోసం మధుపర్కాన్ని త్రాగించి ఇవం వస్త్రాన్ని ఇవారత్పుత్రావంతవః పర్కాః అదాపురతమృతామిత్రా వరుణాశోధ. ఓం శరణం పవిత్రం విగతం పురాణంగోనభూతస్తరపుత్రుగాని ఓం ఆతారుద్రాణాం మంగళాష్టకాన్ని పఠేత్. మధ్యలో యమనికను నుంచి ఆస్థానము వధూవరులకు మంగళం కలగాలి, తద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని మంగళాష్టక పఠనాన్ని చేస్తూ ఉన్నారు. గట్టి మేళం రోజునప్పుడల్లా మనందరం కూడా పట్టట్లు కొడుతూ ఒక ఈ ముహూర్తాన్ని సదా
శ్రీలక్ష్మీ భగవాన్ పురాణ కన్యాదానాన్ని చేసుకోబోతున్నారు. దానికి ముందుగా మహాసంకల్పాన్ని చేసుకుని కన్యాదానాన్ని జపిస్తాం. ఓం మథానంత వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అహింసాపరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోహమధ్యే పరిభ్రమమాణానామేకసవరిబ్రహ్మాండానామేకతమే అత్యత్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయువన్నిజల పృథివ్యావరణైః సప్తభిరావృతే మహద్బ్రహ్మాండాన్వందరే ఆధారిత్య శ్రీవరాహ కూర్మానంత ఐరావతాభ్యస్త విద్యతో పరిప్రతిష్ఠిరస్య వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాదిలోకేణ భూలోక పువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాదిలోక సప్తగానామధో భాగో నారాయమాన భైరాజరాజసేహస్యహస్రభమామండలమండితే ఐరావత పుండరీక వామన సుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదేశాధ్వ అష్టదిగ్గంతి సుందాద్దండాత్తంబితే లోకాచలవలయుతే లవనేక్షుసురాసర్పితభిత్తీర సిద్ధాదకారణవే పరివృతే అనరావతి యశోవతి అంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్యలకావతి ప్రకృతి శూన్యబద్ధనే ప్రకాశిత పంచదశపర్వతైస్తాభిష్ఠిత అంగవంగకలింగకాశ్మీరగాంధోత సంవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటకరాట పానాట పాండపులింధ ఆంధ్రహోమ నిసారణ భోజ కుక్కురు గురుగాంధార విదర్భ విదేహ బాష్లిగ బర్భర కేకోశల కుంతల విరాట శూరసేన శోభన టింకణ టింకణ మత్స్యభద్ర పార్శ్వభూర్ధర యమున జాలాంధ్రశాల్వ సేది సింధు ప్రభృతి వివిధ దేశ భాషా భూమి పాలై పాలితే వెంకటేశ్వర స్వామి చేతిలో ఉంచుతున్నట్లుగా ఆ ఫల పుష్పాక్షదాదుల్ని విడిచిపెట్టండి. ఓం నమః పుండరీకాక్ష నారాయణ జగన్మయ అభిరామ శరీరేశ పీతాంబర సముజ్వల క్షీరసాగర సంభూత పారిజాతాభిసోదరే సర్వలక్షణ సంపన్న సర్వాభరణ భూషిత శ్రీమాం నీలిమాం కన్యాం
భూనాం కన్యాం ఉద్భందాస్యామి విష్ణవే గృహాణ జగతాం యోగక్షేమాయ పురుషోత్తమ కన్యాదాన ముహూర్తస్సు ముహూర్త అస్తు ततः कन्यादानसात्पुण्यार्थं गोदानभूदान हिरण्यदान सालग्रामदानादि षोडश महादानानि करिष्ये तदा मङ्गेषु तिष्ठन्तु भुवनानि चतुर्दश కన్యాదానం యొక్క పరిపూర్ణత కోసం 4 ముఖ్యమైనటువంటి దానాలను సమర్పణ చేస్తూ ఉన్నాం. అందరూ చెప్పండి. ఏభిః గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామ దానాది షోడశ మహాదానైః శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియతా స్వస్తిష్టాసీతి సహస్రాణాం విగగురుదేవత్యానాం సమస్తవిగదాధారమహామండూర్మయజ్ఞమరాః భగవతీనాం సమస్తమంగళాలంకృత్య సకలలక్ష్మీ సమేతస్య శంఖచక్రగదపద్మాంకితకరజోభిజస్య కనకకమలకలహార తులసీ భూగపున్నాథ జాజీ చంపకమలకమల్లికా ప్రణేదాభి నానావిధ పుష్పమాలాలంకృతస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః తిథివార ముహూర్తలగ్న హోరాత్రైకాన భగవాన్ భగవాన్ త్రింభజగాన నిరంతరమనురాః స్వస్తి సర్వే గ్రహాః శుభైకాదశస్థానవరాః నమః సుప్రసన్నాః వరదాః భవంతు. సతీరగుణ ధారణ సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లాన్ని స్వామికి అమ్మవారికి ఇరువురికి కూడా సమర్పణ చేస్తూ ఉన్నారు. మనకి దాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆనందంగా సప్పట్లతో ఈ ఉత్సవాన్ని సేవించుకుందాం. గోవిందా భగవంతో బృహస్పతి ఒక్కసారి గోవిందా మధ్యయుగనిదానవసార్య వైష్ణవారుజ్ఞాత మాంగళ్యధారణం కుర్యాత్. మంగళ సూత్రములకు ఆరాధన సమర్పించబడి ఆ సూత్రాలను స్వామికి పాటించి వాటిని అమ్మవార్లకు ఇప్పుడు ధరింపజేస్తూ ఉన్నారు. ఆ మంగళ సూత్రములలోకి అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి ఆరాధనను సమర్పించి ఆ పవిత్రమైనటువంటి మంగళ సూత్రాలను స్వామి ప్రార్థించి అమ్మవార్లకు ధరింపజేస్తూ ఉన్నారు. వాటిని మనందరికీ దర్శింపజేస్తారు. భగవన్ నామాన్ని స్మరిస్తూ గోవింద నామాన్ని స్మరిస్తూ ఈ సన్నివేశాన్ని ఈ అద్భుత సన్నివేశాన్ని అందరం కూడా దర్శించుకుందాం. గోవింద గోవింద అందరూ 2 చేతులు పైకెత్తి భగవన్ నామాన్ని పలుకుదాం. గోవింద మళ్ళొక్కసారి గోవింద. మంగళ సూత్రాలను మనకు దర్శింపజేస్తారు. చెప్పండి ఎన్నుకున్న వాళ్ళ కనబడతా కూర్చో. గోవిందా 2 చేతులు పైకెత్తి గోవిందా మాతర లక్ష్మీ
यस्तां प्रार्थयाम्यहं मंगलगोत्रं भजामि विश्वस्तं भगमर्पणे नियोजितोऽहं दक्षिणामि गृहाणपरमेश्वरे माङ्गल्यधारणमहोर्तस्य मुहूर्तोऽस्तु गोविन्द మళ్ళొక్కసారి గోవింద అక్షరారోపణ జరుగుతుంది. ఓం తదా ఏకస్మిన్ పృష్ఠపరిపాత్రే మంగళాచారతంబులాన్ నిక్షిప్యాదేవదేవ్యారంజల్యోరపస్తీర్ఘ దుస్తంబులానారోప్య మీ దోషుల్లోకి తీసుకోండి వాటిని. దుస్తంబులానారోప్య విరభిగార్ఘ బ్రాహ్మణైః సహ కపిలాగుస్తారయేత్. ఓం ప్రజాపతి శ్రియాన్విషః నిశ్చయారదధాత్సవం కామవిరుత్యమానందం తస్యాత్మభాగయోహమాప్రమాద గోవింద. అందరూ చెప్పండి ప్రజామే చెప్పండి ప్రజామే కామః సమృద్ధతాం గోవింద. శ్రీ శ్రేయసామయే ఓం భగస్య వృత్యాని గోవింద. చెప్పండంతా కూడా శ్రీయామే కామః సమృద్ధతాం దదామి భస్మర్వదతే తథాయురాహదతే హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమానుషే ఆభస్తద్భస్మమాహరన్న యజ్ఞస్యాదస్యేన గోవింద. చెప్పండి విజ్ఞానే రామః సమృద్ధత. చివరిసారి అందరూ చెప్పండి ప్రసాదామే రామః సమృద్ధత గోవింద. గోవింద. అయం ముహూర్తస్య ముహూర్త అస్తు. కళ్యాణోత్సవాన్ని అక్షతారోపణతో పూర్తి చేస్తున్నాం. శ్రీయస్తాంతాయ గోవింద. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. కళ్యాణ ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ముందుగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఆచార్యుల సన్నిధిలో వైభవంగా జరుపుకున్న ఈ కళ్యాణ మహోత్సవంలో మనల్ని అనుగ్రహించడానికి వేయించేసినటువంటి ఆచార్యులను స్వాగతిస్తూ శ్రీమాన్ వెంకటేష్ గారిని స్వాగత వచనాలు పలకవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెంకటేశ్వరం నామధేయులైన నేను నా సతీమణి పద్మ గారు 15 రోజుల క్రితము ఈ సంకల్పం వచ్చి రాగానే అంబర్పేట ప్రజల మంచి కోసం తిరుపతి స్వామి వీరండి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను 22వ తారీఖు రోజు
వస్తానని తన స్వహస్తాలతో ఈరోజు అంబర్పేటకు ఇచ్చేసినందుకు జీవితాంతము రుణపడింతనే ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా హరీష్ అన్న కూడా చాలా మంచి బ్రహ్మాండం ప్రోగ్రాం పెట్టినాం. నేను తప్పకుండా వచ్చి 2 గంటలైనా సరే కూర్చుంటానన్నాడు. అతను కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది స్వామి సన్నిధిలో శ్రీనివాస కళ్యాణము ఇంత బ్రహ్మాండంగా జరిగించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే చిన్నజీవర స్వామి గారు అనుమతించినట్టయితే వెంకటేశ్వర కళ్యాణం ప్రతి సంవత్సరము ఇదే ప్లేస్ లో మన అంబర్పేట ప్రజల కోసం ఈ కళ్యాణం జరిపిస్తానని మీ అందరికీ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారికి, పెద్దలు దైవజ్ఞ శర్మ గారికి, కృష్ణమోహన్ గారు, లక్ష్మారెడ్డి గారు, బండి రమేష్ గారు, సాయిచంద్ గారు, సత్యనారాయణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ యొక్క 1,00,000 దీపోత్సవంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం. కాలేరు వెంకటేష్ గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. అయితే వారిని ఒక మంచి న్యాయవాది అని అనుకునేవాడిని ఇంతకాలం. మధ్యలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక మంచి శాసనసభ్యుడు అని తెలుసు. కానీ ఈ రోజు మాత్రం వెంకటేష్ని చూసిన తర్వాత గొప్ప ఆధ్యాత్మికత కలిగినటువంటి వ్యక్తిగా తన నామాన్ని సార్థకం చేసుకున్నాడు. పేరులో వెంకటేష్ ఉంది. వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణాన్ని ఇంత గొప్పగా ఈరోజు ఈ గ్రౌండ్ చూస్తూ ఉంటే అంబర్పేటలో ఉన్నట్టు లేదు నాకు. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కళ్యాణం జరిగినంత గొప్పగా వెంకటేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి స్వయంగా పెద్దలు త్రివండి చిన్నజీవర స్వామి గారు రావడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉదయమే పొద్దున నేను కొమరవెల్లి మల్లన్న దేవాలయంలో కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం దొరికింది. ఈరోజు వెంకటేష్ గారి యొక్క వారితో పెద్దలు వారి యొక్క సహకారంతో ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం, చిన్నజీవర స్వామి వారి ఆశీస్సులు దొరకడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా కార్తీక మాసం మనకు చాలా పవిత్రమైనటువంటి మాసం. కార్తీక మాసంలో మా అక్కా చెల్లెలందరూ పొద్దున్నే 4 గంటలకు లేచి చన్నీళ్లతో స్నానం చేసి ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. జనరల్గా 4ంటికి చుక్కలు పోతాయి, కొద్దిసేపు ఆకాశం అంతా చీకటి అయిపోతుంది. మరి సూర్యోదయం వరకు ఆ చుక్కలు పోయిన తర్వాత మళ్ళీ సూర్యోదయం వరకు కూడా ఈ ప్రపంచంలో చీకటి ఆవరించకూడదని చెప్పి మీరందరూ కూడా ఉదయాన్నే 4 గంటలకు లేచి మనం ఆ తులసి చెట్టు దగ్గర, తులసి మొక్క దగ్గర మనం దీపాలను వెలిగించి మనం ఆ దీపంలో ఉండేటువంటి కాంతిలోనే మరి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులను మనం పొందుతాం. నిజానికి కాంతి స్వరూపమైనటువంటి పరమాత్ముడు మరి మనం వెలిగించేటువంటి దీపం ద్వారా ఆ దీపంలోనే ఆ దేవుణ్ణి మనం దేవుడి యొక్క ఆశీస్సులను మనందరం కూడా పొందుతూ ఉంటాం. ముఖ్యంగా మరి ఈ కార్తీక మాసంలో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనందరం కూడా ఈ యొక్క దీపం వెలిగించడం ద్వారా మనం ప్రపంచానికి వెలుతురివ్వడంతో పాటు మనలో ఉండేటువంటి ఒక అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. మరి మనం ఈరోజు చిన్నజీవోత్సవం వారు మనకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మరి మానవ సేవయే మాధవ సేవ. మనందరం కూడా మనం మంచితనంలో దైవం ఉంది, మానవత్వంలో దైవత్వం ఉంది. మనం ఎంత వీలైతే అంత మనకు తోచినంత, అది మాట సహాయం కావచ్చు, చేత సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, కానీ ఎదుటి వారికి సహాయం చేయడంలోనే గొప్పతనం ఉంది. నిజంగా ఈరోజు ఐశ్వర్యవంతుడంటే ఎవరు? బాగా కోట్ల రూపాయలు ధనాన్ని సంపాదించి, వెండి నగలు వజ్రాలు వైడూర్యాలన్నీ సంపాదించి, పడుకుంటే నిద్ర పట్టదు, తింటే అరగదు, ఎప్పుడూ భయంగా బతికేటువంటి వాడు ఐశ్వర్యవంతుడా? మనమున్నా లేకపోయినా ఈ జెండా ఉన్నంతకాలం, మనం మనుషులుగా లేకపోయినా కూడా
ఈ భూమి ఉన్నంత కాలం మనం చేసిన మంచి పనుల ద్వారా సమాజంలో శాశ్వతమైనటువంటి ఒక మంచి పేరును సంపాదించుకున్నవాడు ఐశ్వర్యవంతుడా. ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్ల మనందరం కూడా తోచినంతగా మనం ఎప్పుడు కూడా ఆ భగవన్నామ స్మరణలో, ఆ దైవ చింతనలో 10 మందికి సహాయ సహకారం చేయడం ద్వారా ఈ జీవితంలో మనందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి మనం ఈ సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి. జీవితంలో వేగం పెరిగింది. సెల్ ఫోన్లు, టీవీలు, రకరకాల కార్యక్రమాలు, భార్యాభర్తలు ఇద్దరం ఉద్యోగం చేయడము, పని ఒత్తిడి, పిల్లలు, ఈ ఒత్తిడిలో ఈరోజు మనుషులు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. మనం ఆ ఒత్తిడికి ఏదన్నా రిలీఫ్ అంటూ ఉంది అంటే మన స్వామీజీ గారి ప్రవచనాలలో మనకెంతో గొప్ప రిలీఫ్ వస్తూ ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనుషులు ఎంతో ఉపశమనాన్ని పొందగలుగుతా ఉన్నారు. అది ఎక్కడో లేదు మనకు. ఈరోజు ఈ భగవన్నామ స్మరణలో మనకు ఉంది. నిజానికి ఈరోజు ఇక్కడ చూడండి, ఇన్ని వేల మంది అక్కా చెల్లెళ్ళు దాదాపు 4:30-5 గంటల నుంచి ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారు. మేము జనరల్గా రాజకీయ నాయకులుగా అప్పుడప్పుడు మీటింగ్లకు పోతుంటాం. మా మీటింగ్లో అరగంట అయిందంటే కూర్చోబెట్టినా ఎవరు కూర్చోరు, పోతూనే ఉంటారు. పోలీసు వాళ్ళు కూర్చోబెట్టినా, కార్యకర్తలు, వాలంటీర్లు కూర్చోబెట్టినా ఒక్కరు కూడా నిలబడరు, కూర్చోరు. అంటే ఆ దేవుడి దగ్గర, ఆ భగవన్ నామ స్మరణలో, ఆ దైవ కార్యక్రమాల్లో ఎంత బలం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనందరం కూడా ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూడగలుగుతా ఉన్నాం. మరి స్వామీజీ గారి ప్రవచనాలు వినాలని మీరందరూ ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ఆ స్వామివారి ఆశీస్సులు, మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీవ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని మా శాసనసభ్యులు వెంకటేష్ గారు చాలా మంచి కార్యక్రమం చేపట్టాడు. ఇప్పుడే స్వామీజీ గారిని కోరారు, ప్రతి సంవత్సరం స్వామివారు ఆదేశిస్తే ఇక్కడే ఇలా చేస్తామన్నారు. మరి వెంకటేష్ ఆదేశిస్తే నేను కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడికి వచ్చి ఆ స్వామి ఆశీస్సులు, వీర స్వామి వారి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు కూడా పొందుతామని ప్రార్థిస్తూ మరి మరొకసారి వెంకటేష్ గారు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వారికి శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సర్వవ్యాపకుడైన నారాయణుడు పైన ఉంటే ప్రత్యక్ష నారాయణుడు మా చిరంజీవి స్వామి గారు ఒక్క చెప్పట ద్వారా అభినందించవలసిగా కోరుతున్నారు. ఎవరి వల్ల అర్థకాశత లేని వాళ్ళు కూడా ధర్మపథం వైపున ప్రయాణం చేస్తున్నారో, ఎవరి ఆశీర్వాదం బలమై యోగ్యమై జీవుల్లో ఆత్మప్రబోధాన్ని కలిగిస్తుందో, మానవ సేవను మాధవ సేవగా, సర్వప్రాణి సేవగా చేసేటువంటి సూత్రానికి ఎవరు మూలకారకులో అలాంటి మహనీయమూర్తి పాదాలకు ముందుగా నమస్కరిస్తున్నారు. మాన్యులు, ధార్మిక హృదయులు పెద్దలు వెంకటేశం గారు, శ్రీమతి వెంకటేశం గారు చాలా వైభవపేతంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆస్తిక మతాభిలాషి, దైవాన్ని ధర్మాన్ని విశాలంగా విశ్వసించేటువంటి మాకు అత్యంత ఆప్తులు, మా హృదయస్థానీయులు హరీష్ రావు గారు కూడా ఒకసారి చెప్పడం ద్వారా అభివృద్ధి చెందుతున్నాను. చాలామంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని రావడం సంతోషంగా ఉంది. ధనాని భూమౌ పశుపక్షే నారీ బృహద్వారి జనశ్మశానే దేహిష్ఠితాయాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవయేకః. మనం చేసి సత్కర్మ మాత్రమే జీవుని అనుసరిస్తుంది. కాబట్టి రేపటికి రూపం లేనటువంటి ఈ పార్థివ దేహం ద్వారా భగవన్నామ స్మరణ చేతాం. ఇవాళ యావత్ ప్రపంచాన్ని మేల్కొల్పినటువంటి మహనీయ శక్తి శ్రీ విజయస్వామి వారు ఆయన పాదాలకు పునః నమస్కరిస్తూ ఇంత వైభవపేతమైనటువంటి కళ్యాణాన్ని మా వెంకటేశం గారు మా ఆప్తులు ఈ మధ్య చాలా దగ్గరయ్యారు. మన లక్ష దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా భావిస్తూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి సద్గురువు మనందరినీ ఆశీర్వదించమని వారి పాదాలకు నమస్కరిస్తూ ప్రార్థిస్తూ సెలవు. జై శ్రీమన్నారాయణ. ఈ కార్యక్రమంలో చాలా మంది పెద్దలు నాకు ఆప్తులు, పెద్దలు ఒకలాగా రావటం, ఇతర పెద్దలకు కూడా అభినందన తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ జై శ్రీమన్నారాయణ.